హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మామిడికాయ పప్పు. రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మామిడికాయ పప్పుని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే భలే టేస్టీగా చాలా బాగుంటుంది. అసలు వేరే కర్రీతో పని లేకుండా చక్కగా తినేయొచ్చు. ఈ మామిడికాయ పప్పుని తయారు చేయడానికి నేను 1 కప్పు కందిపప్పుని తీసుకుంటున్నానండి. అలాగే 1 పుల్లటి మామిడికాయ, 4-5 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలని తీసుకుంటున్నాను. ముందుగా మామిడికాయని పైన ఉన్న తొక్కని పీల్ చేసి ఇలా పొడవుగా కట్ చేసి తీసుకున్నానండి. పచ్చిమిర్చిని పొడవు చీలికలుగా కట్ చేసుకొని ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ముందుగా కుక్కర్లోకి కందిపప్పుని తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకుందాం. ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి మనం కట్ చేసి తీసుకున్న ఆనియన్ ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చిని, మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఏ కప్పుతోటైతే కందిపప్పుని తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకుందాం. అలాగే 1 అర స్పూన్ పసుపుని, 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేయడం వలన కందిపప్పు చాలా త్వరగా ఉడుకుతుందండి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఈ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కుక్కర్ పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత చూడండి, మూత తీసి చూస్తే ఈ మామిడికాయ పప్పు చక్కగా ఉడికిందండి. ఇప్పుడు దీనికి పోపును వేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం అండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ చొప్పున వేయండి. ఈ పప్పు కమ్మగా ఉండడం కోసం 7-8 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చగా దంచుకుని వేసుకుందాం. 2 ఎండుమిర్చిని, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఈ పోపుని దోరగా వేగించండి. చూడండి, ఒక 2 నిమిషాలకి ఇలా వేగిన తర్వాత ముందుగా ఉడికించి తీసుకున్న మామిడికాయ పప్పుని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని కొంచెం కలర్ కోసం 1 అర స్పూను కారాన్ని యాడ్ చేసుకుని 1 అర కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ని, అలాగే రుచికి సరిపడగా రాళ్ళ ఉప్పుని వేసుకుని అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఈ మామిడికాయ పప్పుని ఉడికించుకుందాం. ఇలా ఉడకడం వలన పోపు అంతా కూడా పప్పుకు పట్టి ఈ మామిడికాయ పప్పు చాలా రుచిగా ఉంటుందండి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు కూడా కొంచెం గట్టిపడింది కదండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పప్పుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. పుల్లగా, నోటికి రుచిగా, ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పప్పు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.